వాడక ముందు మేడం దాదాపు ఎకరాకి 8 బస్తాలు 9-10 బస్తాలు కూడా వేసేవాళ్ళం మేడం. ఇది వాడిన తర్వాత 5-6 భూమిలో వేరు వ్యవస్థ బాగా కనపడడం, మనం పెట్టేసిన 4 బస్తాలు కానీ 5 బస్తాలు కానీ సమతుల్యంగా తీసుకుంటుంది మేడం. మొక్కలో కిరణజన్య సమక్రియ బాగా జరుగుతుంది మేడం. ఆక్సిజన్ అనేది కరెక్ట్ తీసుకుంటుంది. మనకి కాయలు లావు కానీ అవుటం రావడం కానీ ఇత్తనం సైజు పెరగడం కానీ జరుగుతుంది మేడం దీనివల్ల. అందరికీ నమస్కారం. మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నంద్యాల జిల్లా తుర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు గత 3 సంవత్సరాల నుంచి మన మ్యూటేట్ కంపెనీ వారి అవన శుద్ధి వాడుతున్నారు. ఏ పంటలకు వాడుతున్నారు, ఆ పంటలో ఏమేమి మార్పు గమనించారనే విషయం తన మాటల్లో తెలుసుకుందాము. మీరు అవన శుద్ధి ఎలా తెలుసుకున్నారు? అవన శుద్ధి మేము యూట్యూబ్ లో చూసి దాని ద్వారా మీకు ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ ని తెప్పించుకోవడం జరిగింది మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం వ్యవసాయం. మన మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు? 4 years నుంచి వాడుతున్నాం మేడం. ఏమేమి పంటకు వాడారు మీరు? కాటన్, చిల్లీకి, బ్లాక్ గ్రామ్, బెంగాలీ గ్రామ్ వేసిన మేడం. కాటన్ లో ఏమేమి మార్పు గమనించారు అవన శుద్ధి వేసినప్పుడు? ఒక వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందటము, ఆ నుంచి కాయలు గాని పూలు గాని మంచి రిజల్ట్, మంచి లావుగా బాగుంటది మేడం. దీన్ని వాడక ముందు మేడం దాదాపు ఎకరాకి 8 బస్తాలు 9-10 బస్తాలు కూడా వేసేవాళ్ళం మేడం. ఇది వాడిన తర్వాత 5-6. అవన శుద్ధి వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత పంటలో ఏమేమి మార్పులు ఉన్నాయి? అయితే వాడక ముందు మేడం ఎక్కువ మనం బలమందు వేయడం జరిగింది. పైన కూడా మేడం పోషకాలకి వాటికి న్యూట్రియన్స్ అనేది ఎక్కువ పడేటోళ్ళం మేడం. స్ప్రేయింగ్లు కూడా ఎక్కువ పడేటి, దాదాపు 8-9 సార్లు కొట్టేటోళ్ళం మేడం. ఇది వాడినాక భూమిలో వేరు వ్యవస్థ బాగా కనపడడం, మనం పెట్టేసిన 4 బస్తాలు కానీ 5 బస్తాలు కానీ సమతుల్యంగా తీసుకుంటుంది మేడం. మొక్కలో కిరణజన్య సమక్రియ బాగా జరుగుతుంది మేడం. ఆక్సిజన్ అనేది కరెక్ట్ తీసుకుంటుంది. మనకి కాయలు లావు కానీ అవుటం రావడం కానీ ఇత్తనం సైజు పెరగడం కానీ జరుగుతుంది మేడం దీనివల్ల. పోయిన సంవత్సరం తేడా ఉందా వేసిన పొలానికి వెయ్యిన పొలానికి? ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చింది మేడం. నాకు 7 క్వింటాలు అయినాయి మేడం ఎకరాకి, గింజల వరకే. వచ్చేసి మిగతా వాళ్ళ వచ్చేసి 5-6 ఒక కింటన్నర డిఫరెన్స్ చూపిస్తుంది మేడం. ఈ కింటాకు వచ్చేసి 50,000 అలా ఆ విధంగా ఇత్తనాలకి ఇస్తున్నారు మేడం. ఇది కూడా ఈ క్రాప్ 2 సార్లు తీసింది మేడం. ఇది అయినా కానీ కాటన్ సైజు గానీ, కాయ షైనింగ్ గానీ, పత్తి చివరి పత్తి మేడం. ఇది అయినా కానీ క్రాప్ బాగుంది మేడం. ప్రాణి కూడా స్ప్రే చేసిన మేడం. అది పూతకి, పిండికి, పెరుగుదల గానీ, పూత రావడం కానీ ఎక్కువ జరిగింది ప్రాణి. నేను దాదాపు 20 ఎకరాలు చేశాను దీన్ని. 2 ఎకరాలకు ఒక ప్యాకెట్ ఇంకా తెప్పించడం జరిగింది. వేరే రైతులు కూడా వాడడం జరిగింది. వాళ్ళు కూడా రిజల్ట్ బాగానే ఉందని చెప్పడం జరిగింది. ఒక 100 ఎకరాస్ వాడడం జరిగింది ఇక్కడ రామచంద్రాపురం గ్రామంలో. మొక్క ఒక్కసారి రాకుండా ఒక స్టెప్ బై స్టెప్ గా తీసుకొని భూమిలో పోషకాలని సమతుల్యం చేస్తుంది. భూమిలో నుంచి పోషకాలని ఇది ఈ మందు అనేది మేము చూసిన విషయాలు అవి. ఈ అవన శుద్ధి అయితే ఎక్కడైతే మనం పెట్టడం జరిగిందో అక్కడ చెట్టు కాడ వచ్చేసి ఈ సాయిల్ అనేది మెత్తగా గుల్లబారడం జరిగింది. తీసుకుంటే మన ఇసుక మాదిరిగా వస్తుంది, చేతికి మెత్తగా వస్తుంది. నీకు ఆటోమేటిక్ గా మెత్తదనం వల్ల ఏరు అభివృద్ధి చెందిద్దని మేము ఆలోచన చేసినాం. ఏయిన సాట అయితే లేదు, తవుడు మాదిరిగా ఉంది నేల. పడని సాట మామూలుగా హార్డ్ గానే ఉంది. కానీ కొన్ని తర్వాత మళ్ళీ వాటర్ చేనికి పెట్టినాక అది ఎక్కడైతే స్పాయిల్ అయిద్దో ఆ స్పాయిల్ అయిన సాటల్లో నేల మెత్తబడడం జరుగుతుంది. కొంచెం ఏరు అనేది లోపలికి తెచ్చుకోవడం జరుగుతుంది. మొత్తం ఏరు అనేది తెల్లగా వచ్చినాయి పైకి. కిందకి పోవాలి కదా మామూలుగా, కిందకి పోకుండా అదేం జరిగిందంటే ఆ మట్టి ఎగదోచిన బోదల మీద పైకి వచ్చేసినాయి ఏర్లు. ఖచ్చితంగా దీని వల్ల అయితే ఫర్టిలైజర్స్ తగ్గడం జరిగింది. ఇది పిహెచ్ఓ లెవెల్ ని ఖచ్చితంగా సమతుల్యం చేసి ఒక క్రమంగా చెట్టుకు అందియడంలో బాగా తోడ్పడుతుందని నేను చూసిన నా అనుభవంలో నేను చెప్పగలను. ఒక నేలలో ఉండే ఒక పోషకాలని నత్రజని గాని, పొటాస్ గాని, భాస్వరాన్ని గాని, మాలిబ్డిన్ గాని, అది ఏదైనా గానీ ఒక సమతుల్యంలో చెట్టుకు అందిస్తుంది. మనం వేసే 10 కట్టలు వేసినా వేస్ట్ అయిపోతున్నాయి మిగతా 5 కట్టలు. ఈ మిగతా 5 కట్టలు అది పనిచేస్తుంది మేడం. ఆ 5 కట్టలు ప్రాసెస్ పక్కన పెట్టి ఈ 5 కట్టలు మనం వేసినందువల్ల ఎకరాకి 5 కట్టలు భూమిలో వేస్ట్ కాకుండా ఈ మందు అనేది ఒక క్రమంగా చెట్టుకు అందించి నేలలో వేస్ట్ కాకుండా మనం వేసిన ప్రతి మందుని చెట్టుకు అందిస్తుంది నీట్గా. ఖచ్చితంగా దీన్ని రైతులు ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు. నేలలో పిహెచ్ లెవెల్ ని పెంచుతుంది. లోపల కర్బన శాతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి చేన్ని నిర్జీవం కాకుండా చేసిద్దని నా ఆలోచన మేడం. ఇది కాటన్ కూడా నీకు పైకల్లా కూడా పైన ఉండే లాస్ట్ ఒక కాయ కూడా ఒకటే సైజు వచ్చింది. కింద కాయ ఎట్టుందో పై కాయ కూడా అదే సైజు పత్తి పగిలింది మేడం, ఒకటే రకంగా.